హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇయర్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, హల్క్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అవెంజర్స్ థానోస్ని ఎలా ఎదురుస్తారు అనే ప్రశ్నకి చాలా థియరీస్ వచ్చాయి ఫ్రెండ్స్. కానీ అవన్నీ థియరీసే. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన యాక్షన్ ఫిగర్స్తో ఈ మూవీలోని క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయో రివీల్ అయింది. మరి రివీల్ అయిన ఆ సీక్రెట్స్ ఏమిటో చూసేద్దాం. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డైమండ్ సెలెక్ట్ టాయ్స్ వాళ్ళు రీసెంట్గా అవెంజర్స్ ఎండ్ గేమ్లోని క్యారెక్టర్స్ యాక్షన్ ఫిగర్స్ని రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. వీటిలో యాంట్మ్యాన్ క్వాంటమ్ రిమ్ సూట్లో ఉన్న యాక్షన్ ఫిగర్, బ్లాక్ విడో యాక్షన్ ఫిగర్, ఐరన్ మ్యాన్ మార్క్ 85 సూట్లో ఉన్న యాక్షన్ ఫిగర్, కెప్టెన్ అమెరికా మళ్ళీ తిరిగి తన షీల్డ్తో ఉన్న యాక్షన్ ఫిగర్, అలాగే ప్రొఫెసర్ హల్క్ యాక్షన్ ఫిగర్, చివరిగా తన ఫుల్ ఆర్మర్లో డబుల్ బ్లేడ్స్ వాడుతో ఇన్ఫినిటీ గాంట్లెట్తో ఉన్న యాక్షన్ ఫిగర్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ థానోస్ యాక్షన్ ఫిగర్లో ఒక సీక్రెట్ దాగుంది. దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఐరన్ మ్యాన్ అలాగే హల్క్ గురించి మాట్లాడుకుందాం. నేను నా ముందు వీడియోలో చెప్పినట్టు ఐరన్ మ్యాన్ ఈ మూవీలో మార్క్ 85 ఆర్మర్లో కనిపించబోతున్నాడు అనే దానికి ఈ యాక్షన్ ఫిగర్ కూడా ఒక ఉదాహరణ. అలాగే ప్రొఫెసర్ హల్క్ యాక్షన్ ఫిగర్ విషయానికి వస్తే ప్రొఫెసర్ హల్క్ కి సంబంధించి వచ్చిన పిక్చర్స్లలో ఇదే బెస్ట్ లుక్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ప్రొఫెసర్ హల్క్ థియరీ గురించి నేను ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఈ థియరీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఈ యాక్షన్ ఫిగర్ రూపంలో పెరిగాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ప్రొఫెసర్ హల్క్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, బీ ప్రిపేర్డ్ టు సీ బ్యాటిల్ బిట్వీన్ టూ జైంట్స్. ఇక థానోస్ యాక్షన్ ఫిగర్లో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఏమిటో చూద్దాం. మీరు ఒకసారి ఈ థానోస్ యాక్షన్ ఫిగర్ని గమనిస్తే ఈ యాక్షన్ ఫిగర్లో థానోస్ తన ఆర్మర్లో డబుల్ బ్లేడ్స్ వాడుతో అలాగే ఇన్ఫినిటీ గాంట్లెట్తో కనిపిస్తున్నాడు. మరి థానోస్ దేని మీద నుంచున్నాడో చూసారా? థానోస్ ఒక పెద్ద అవెంజర్స్ లోగో మీద నుంచున్నాడు. మరి ఇంత పెద్ద అవెంజర్స్ లోగో ఎక్కడ ఉందో అందరికీ తెలిసిందే. ఆ లోగో అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. అలాగే ఈ మూవీకి సంబంధించి ఒక లెగో సెట్ కూడా వచ్చింది. దాంట్లో కూడా థానోస్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ కాంపౌండ్లో ఉన్నట్టు చూపించారు. కాబట్టి ఈ మూవీలో థానోస్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయబోతున్నాడు అనేది కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్. థానోస్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేస్తాడని నేను ఈ మూవీ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియోలో చెప్పాను. అలాగే దీని మీద చాలా థియరీస్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ థియరీస్ మాక్సిమం కన్ఫర్మ్ అయ్యాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ఏదో ఒక టైంలో థానోస్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయబోతున్నాడు. అలాగే ఈ మూవీలో థానోస్ ఇంకా పవర్ఫుల్ గా కనిపించవచ్చు కూడా. ఎందుకంటే థానోస్ ఇన్ఫినిటీ వార్ మూవీలో ఇన్ఫినిటీ గాంట్లెట్ని తప్ప ఎలాంటి ఆయుధాన్ని కూడా వాడడు. కానీ ఈ మూవీలో థానోస్ డబుల్ బ్లేడ్ స్వార్డ్ని వాడుతున్నాడు. థార్ యొక్క స్టార్మ్ బ్రేకర్ని ఎదుర్కోవడానికి థానోస్ ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ని వాడబోతున్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే ఇన్ఫినిటీ వార్ మూవీలో గాంట్లెట్ డ్యామేజ్ అవుతుంది. అయితే థానోస్కి సంబంధించి వచ్చిన అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్లో అలాగే ఇప్పుడు వచ్చిన యాక్షన్ ఫిగర్లలో ఇన్ఫినిటీ గాంట్లెట్ పూర్తిగా రికవర్ అయి ఉంది. అలాగే కొన్ని ఫ్యాన్ థియరీస్ ఏమంటున్నాయంటే ఈ మూవీలో స్టార్టింగ్ వచ్చే అరగంట సీన్లోనే థానోస్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేస్తాడని చెప్తున్నారు. మరి ఈ సీన్ గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే థానోస్ ఈ మూవీలో ఏ టైంలో అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.